అంత క్రమమైన మనిషి ఇస్సాకు. జలలు గల బావులు, పితరుని బావులు తవ్వుకుండి నీళ్లు లైన్ చేసుకుంటే ఆ లోకలోళ్ళు వచ్చి పడతారు, ఇవి మావి అని. వాస్తవంగా వాళ్ళ నాన్న అబ్రహాం తవ్వించిన బావులు. వాటిని రిపేర్ చేసుకొని లైన్లో పెట్టుకుంటే ఆ దరిద్రులు వచ్చి ఇవి మావి అని అడ్డు తగిలితే సరే తీసుకోండి అని పక్కకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకో చోట తవ్విస్తే దాన్ని అంతే అడ్డం తిరుగుతారు, పూడుస్తారు. పూడ్చిన స్వాధీనం చేసుకున్న ఏమన్నాడు, పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో చోట తవ్విస్తాడు. మనమైతే ఖచ్చితంగా కొట్లాడతాం, అస్సలు కొట్లాడే ప్రసక్తే లేదు. మీదా? ఏ ఆధారంతో మీదంటున్నారు? కాగితాలు పట్టండి, మాట్లాడే పని లేదు. మీదేనా? మీదే, సరిపోండి, తీసుకొని పోండి. అయ్యా మన బావులు పూడ్చారండి, పూడ్చారా? పోనీరా, అది పూడిసి ఇంకో చోట తవ్వుకుందాం. దేవుడున్నాడుగా అంటాడే తప్ప కొట్లాడదాం పాండి, మా నాన్న ఫైట్ చేసినట్టు నేను కూడా ఫైట్ చేస్తా పాండి అని పోడు. అది ఇస్సాకు అంటే. అయితే వాళ్ళు ఎన్నిసార్లు అసూయతో వచ్చి పూడ్చి చేసినా లేకపోతే స్వాధీనం చేసుకున్నా, దేవుడైతే ఇస్సాకు తోడై ఉండి ఎక్కడ దోవితే అక్కడ నీళ్లు పడేటట్టు చేశాడు దేవుడు. అవి కూడా మంచి నీళ్లు పడేటట్టు చేశాడు. 100 పంట పొందేటట్టు చేశాడు దేవుడు. పొలములో ధ్యానించే అనుభవం కలిగిన వాడు, విధేయుడైన వాడు, దీన మనస్సు కలిగిన వాడు, సాత్వికమైన మనసు కలిగిన వాడు, దేవుని ఆశీర్వాదపు వాసన తెలిసిన వాడు ఇస్సాకు.